చాలామంది టీవీలో అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అంటుంటారు మీ గురించి, ఈ గ్రాఫిక్స్ అన్ని మీరు గారు ఎప్పుడో చేశారు, బ్లూ మ్యాట్లో ఆయన ఆడుకుంటారు. నాకు అసలు భగవంతుడి దయ వల్ల కాస్త పేరు రావడానికి అదే కారణం యాక్చువల్గా. అంటే ఫస్ట్ నుంచి ఈ గ్రాఫిక్స్ అవి బాగా, అంటే అదేమో మా ఫాదరు, మా చిన్నాన్నది పెద్ద విజువల్ ఎఫెక్ట్స్లో మాస్టర్ కదండి ఆయన. సో మా కబీర్ అంతే. సో అలా ఫ్యామిలీ ఆ జీన్స్లో కొంచెం బ్లడ్లో కొంచెం ఉందేమో, అలా వచ్చేసింది అది. అంటే ఆ సబ్జెక్ట్కి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా, గ్రీన్ మ్యాట్ సబ్జెక్ట్కి వెళ్తే. పర్లేదు చెప్పండి. అంటే ఇప్పుడు 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 బాపు గారు లాంటి వాళ్ళు కూడా నన్ను చాలా మెచ్చుకున్న రోజులు ఉన్నాయి. అంటే అదే బాపు గారు లాంటి వాళ్ళు కూడా విపరీతంగా మెచ్చుకున్నారు. వాళ్ళు సినిమాలు తీసుకున్నప్పుడు మాత్రం మిమ్మల్ని తీసుకోలేదు, ఎందుకు మరి? ఇది రాజు గారు ఉన్నారు కదా, ఇప్పుడు రాజు గారు చాలా మంచి కెమెరామెన్. ఆయనకి అంటే ఒక వేవ్ లెంత్ ఒకటి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు కెమెరామెన్, ఇప్పుడు డైరెక్టర్ కెమెరామెన్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, అది మ్యాచ్ అయితే కానీ మనం చేయలేము. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే నా శిష్యుల్ని నేను పెట్టుకుంటాను. నేను ఇప్పుడు మా తమ్ముడు, మా మురళి అనో, మా శివ అనో, నా శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే కెమెరామెన్గా పెట్టుకుంటాను. ఎందుకంటే వాడికి తెలుసు నాకు ఏం కావాలనేది. నేను ఈ మధ్య ఏదో ఒకటి 2 సీరీస్ చేస్తున్నప్పుడు కొత్త కెమెరామెన్ పెట్టుకున్నప్పుడు నేను అనగానే ఆడేదో పెట్టుకుంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. అరే మనం ఏంటి ఇలా పెట్టమంటే ఇలా పెట్టాడు ఏంటి, ఆ వేవ్ లెంత్ కలవాలి ఎవరికైనా కూడా, అది మెయిన్ యాక్చువల్గా. ఆ వేవ్ లెంత్ కలిసినప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ రాజీవ్తో మాట్లాడాను మొన్న, రాజీవ్ కనకాలతో మాట్లాడితే మీ గురించి అడిగితే అసలు ఆయన ఉంటే అసలు షూటింగ్ సందడి, అసలు మేము పనికిరాము, ఆయన యూత్లా ఉంటారు, అసలు ఆయన షూటింగ్ అంటే మాకు అసలు అలసట తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి ఫస్ట్ ఏంటంటే కంఫర్ట్ అండి. ఫస్ట్ కంఫర్ట్ అంటే ఎవరినైనా కంఫర్ట్ లెవెల్లో పెట్టాలి. నేను ఊరికి రాత్రులు చేయటాలు, డే అండ్ నైట్ రాసుకుని పూసుకొని చేయండి, అలాంటివి నాకు నచ్చవు. ఫస్ట్ పాయింట్ అంటే మా గురుగారి స్కూల్ అనుకోండి అది. సో అవన్నీ నచ్చవు మనకి. రెండోది ఏంటంటే మనం ఫస్ట్ లవ్ చేయాలి సబ్జెక్ట్. అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు లవ్ చేయాలి. నేను వెళ్ళగానే సీన్ పేపర్ తీసుకొని అదేంటి వాళ్ళు ఏం చేస్తున్నావు ఏంటి ఇవన్నీ చూసుకొని కెమెరామెన్గా ఉన్నప్పుడే. సో ఆ ఇన్వాల్వ్మెంట్ అది చేస్తూ హ్యాపీగా, అంటే నాకు వేరే ఇవి ఏమి ఉండేవి కదా ఆ రోజుల్లో. నాకు వేరే యావిగేషన్స్ కానీ వేరే అట్రాక్షన్స్ కానీ ఏమీ లేవు నాకు. వర్కే కాబట్టి ఆ జాలీగా జోవిల్గా బాగా చేయాలని తపన, అలా చేశాను కాబట్టి వాళ్ళందరూ. అందుకని ఆర్టిస్టులు ఎక్కడ కూడా కంప్లైంట్ ఉండదు, వాళ్ళు నా దగ్గర చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళని శ్రమ పెట్టను. ఈ రోజు మనం ఏదైతే టెక్నిక్ ఫార్ ఫెచ్డ్ ఇంకోటి చాలా, ఒకప్పుడు ఆ టెక్నిక్ చేయాలంటే యానిమేషన్ 2D 3D, నాకు టెక్నికల్ టర్మ్స్ కరెక్ట్గా తెలియదు, అలాంటి యానిమేషన్స్ చేయడానికి చాలా టైం పట్టేది, చాలా గ్రాఫిక్స్ ఇంకోటి పట్టేది. కానీ మీరు గారు ఆయన చాలా సునాయాసంగా కెమెరా పెట్టి, గ్రీన్ మ్యాట్ పెట్టి, ఆయన సెన్స్, లైటింగ్ సెన్స్ కానివ్వండి, కరెక్ట్ ప్లేస్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే చాలా అద్భుతంగా, ఒక దాదాపు 20 సంవత్సరాల క్రితం అద్భుతంగా తీసేసి ఉన్నారు. ఆయనతో ఉంటే షూటింగ్లో ఏదో షూటింగ్ వచ్చాము అని సీరియస్గా ఉండి ఇలా కాదు, సరదాగా జోకులు వేస్తూ అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ అలా టైం గడిచిపోయేది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నాకు ఎడిటింగ్ కూడా, నా ప్రాజెక్ట్స్ అన్నీ నేనే ఎడిట్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు షార్ట్ తీస్తున్నప్పుడు ఈ లెంత్ ఎంతవరకు వాడతానని తెలుసు నాకు. ఇప్పుడు అతను ఏదైనా ఫంబుల్ అయితే కూడా ఆర్టిస్ట్ అక్కర్లేదు ఇక్కడి నుంచి అని ఏదో చేయటం, అలాంటివి ఆ సౌలభ్యం కలుగుతుంది. కాబట్టి వాడు ఊరికి రాని దాని మీద 100 టేకులు చేయించి వాడిని నచ్చబెట్టి వాడు పాపం ఇరిటేట్ అయిపోయి ఇలా కాకుండా మనకి ఎంతెంత కావాలో అది చేసుకోవటం అనేది ముందు నుంచి చేసేవాడు. ఇప్పుడు వాళ్ళు రేపు కెమెరామెన్లు ఏంటంటే ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నారు, ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు. మరి వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారో మనకు తెలియదు. కానీ నాకు నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. అంటే మీరు ఎంజాయ్ చేసింది కూడా అప్పుడు లిమిటెడ్ పీరియడ్ కదా అంటున్నాను, ఆ పీరియడ్ వరకు మీరు ఎంజాయ్ చేశారు. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే మీకు ఎలా అది స్టోర్ అయి ఉండదు కదా ఎంజాయ్. ఇప్పుడు ఒక సినిమా తీసాం, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఓకే మేము ఒక మాయాబజార్ తీసామని చెప్పుకోవచ్చు. మీరు అలా ఏం చెప్పుకోగలరు? అలా నేను